ఎంతమంది మేధావులు ఉన్నారు. మెల్ల ఎదుగుతూ 20 ఏళ్ళ వరకు మానసికంగా వెదతోనే మనిషి ఉంటుంది. ఆ తర్వాత మేలుకొని ఇటువంటి మేధావులంతా కూడా వాళ్ళు కొనిపుచ్చుకొని మెల్లిమెల్లిగా ఎదుగుతూ సమాజంలో కూడా అందరి ఏ విధంగా ఉన్నారో మేము కూడా ఉండాలని ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మా కుటుంబంలో నా బాల్యంలో కూడా మా మేనత్త గారు 6 మంది పిల్లలు, అందులో ఇద్దరు అబ్బాయిలు, ఒక మా ఇద్దరికి మాటలు చిన్నప్పటి నుంచి రాదు. మరి ఇంకో అతను నాతో పాటు ఉండేది, చిన్నప్పుడు పొందు జరిగిందని మా అత్త చెట్టు ఆ కాలు పోయేది. ఇంకా ఇట్లా ఎప్పటి నుంచి అవమానాలు పడుతూ, ఇంకోటి నా బ్రాహ్మణుడు నా స్నేహితుడు ఉండే ఇంటి పక్కకి, అతను కూడా చేయబట్టి లేకుండే. కానీ ఉన్న 100 మందిలో వాళ్ళంత షార్ప్ ఎవరు లేరు ఇప్పటికి కూడా. అయితే ఇవన్నీ కూడా సమాజంలో బతకాలంటే మనకి వైద్యాలు ఇచ్చినందుకు ఈ ప్రకృతి శాపమా దేవుడు అవన్నీ మనకి లేదు. ఉన్న రోజులు మనతో పాటు ఉన్నోళ్ళని మనం పోతుడు ఇంకోటి కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ